నిజం చెప్పాలంటే వైష్ణవి విషయంలో తప్పెవరిది అసలు? హరిబాబు వాడు ప్రేమించానని వచ్చి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని ఏదో అంతో కొంత వీళ్ళకి తోచింది ఇచ్చారు, సహాయం చేశారు, వాళ్ళిద్దరూ బాగానే ఉంటున్నారు. కానీ ఆమెను హత్య చేసేంత కక్ష వాడు ఎందుకు పెంచుకున్నాడు? నిజానికి ఈ విషయంలో హరిబాబు తల్లిది చాలా తప్పు. ఆమె ఒక రకంగా అందరి జీవితాన్ని నాశనం చేసేసింది. కొడుకుని హత్యకు ప్రోత్సహించింది. ఒక హత్య చేయటం వల్ల నా కొడుకు జీవితం కూడా నాశనం అయింది అనేది ఆమె గమనించలేదు. ఒక స్త్రీ అయ్యుండి సాటి స్త్రీని, అమాయకమైన ఒక చిన్నపిల్లని చంపేంతగా చెప్పిందంటే ఆమె అంతా క్రూరురాలు. ఒక స్త్రీ అయ్యుండి ఆడజాతికి అవమానం అయ్యేలాగా ఆమె తన కొడుకుని మార్చింది. చంపడం ఎందుకు? మీకు ఆమెకు ఇష్టం లేదు, ఆ అమ్మాయి మీకు ఇష్టం లేదు, మీకు ఇంకా కట్నం కావాలి. హరిబాబుని కూడా మార్చేసింది. మార్చినప్పుడు మీరు వెళ్ళిపోయి ఫోన్ చేసి నువ్వు నాకు అవసరం లేదు, నీకు విడాకులు ఇస్తున్నాను అని చెప్పేయచ్చు కదా ఈ హరిబాబు. అలా కాకుండా ఆ తల్లి చంపేసి రమ్మని ఆ తల్లి అన్నలు కలిసి ఇతన్ని ప్రోత్సహించారు. వీడు ఎంత దుర్మార్గుడు కాకపోతే వీడు ప్రేమించి వీడు చచ్చిపోతానని వాళ్ళ దగ్గర నటన చేసి అంత ప్రేమ పెంచుకున్నాడు. మళ్ళీ తల్లి అన్నల ప్రోద్బలంతో హత్య చేస్తాడు. వీడికి నిజంగా ప్రేమ ఉంటే హత్య చేయడు కదా. ఈ కేసులో తల్లి ఒక బిడ్డకి ప్రథమ ఉపాధ్యాయురాలు. పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు కూడా తల్లి దగ్గరే పెరుగుతారు. తల్లి మంచి నేర్పితే మంచి, చెడు నేర్పితే చెడు. తన పిల్లల్ని ఇటువంటి ఆలోచన ధోరణిలో ఆమె నడిపించిందంటే ఒక స్త్రీ జాతికి ఆమె అవమానం. చక్కగా అన్నాలతో కలిసి షార్ట్స్ చేసుకుంటా, వీడియోలు చేసుకుంటా, ఆడతా పాడుతూ ఉన్న వైష్ణవిని ఈ దుర్మార్గుడు నేను ప్రేమించాను అని మందు తాగి చనిపోతానని వాడు చేసినప్పుడు వాడి మనసులో నిజంగా ప్రేమ ఉందో లేదో దేవుడికి తెలియాలి. ఉండొచ్చు. కానీ తల్లి మార్చి వాడికి ధనాశ చూపించి చంపించింది. నిజానికి ముందుగా ఆమెకే ఉరేయాలి చట్టము. ముందు హరిబాబు ముందు తల్లిని ఉరేసి ఆ తర్వాత వీడి అన్నల్ని ఉరేసేయాలి. ఇటువంటి తల్లి ఉంటే సమాజానికి ఇంకా ఎంతమంది హత్యలు చేస్తారు. నీ కట్నదాహానికి నీకు వీళ్ళు సరిపోతే వదిలేసేయండి. చట్టం విడాకులు అనే ఒక అవకాశం ఇచ్చింది కదా. అవకాశాన్ని ఉపయోగించుకొని వదిలేసేయిపోయారా? ఆ తల్లి వాళ్ళ బిడ్డను పెంచుకునిద్ది కదా. చంపే హక్కు అసలు మీకు ఎక్కడి నుంచి ఇచ్చింది? ఎవరిచ్చారు? ఇతరుల పిల్లల్ని మీరెలా చంపుతారు? కనుక చట్టము ముందుగా హరిబాబు తల్లికి ఉరిశిక్ష వేయాలి. ఆ తర్వాత వీళ్ళ అన్నదమ్ముల్ని ఉరి తీయటమో ఎన్కౌంటర్ చేయటమో చేయాలి. ఒక స్త్రీ మరోసారి ఇలాంటి దురాలోచన చేయకుండా ఉంటుంది. ఏదో ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళు బాగానే ఉంటారు అని ఇంకా కొడుకుని మంచి మాటలు చెప్పి బాగానే ఉండండిరా మీరని చెప్పాల్సిన తల్లి తను ఒక తల్లి స్థానంలో ఉండి ఈ విధంగా వాడిని దుర్మార్గానికి ప్రోత్సహించింది. వీడైనా ప్రేమించానని ఆ చిన్నపిల్లని చంపడానికి వాడికి చేతులు ఎలా వచ్చినాయి? పట్టుబడినని ఎలా అనుకున్నాడు వాడు? కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఇప్పుడు వాడు మనశ్శాంతిగా ఉండగలుగుతాడు? గ్యారంటీ ఉరిశిక్ష పడిద్ది. లేదా బయటకు వచ్చాడంటే అమ్మాయి అన్నదమ్ములే చంపేస్తారు, లేదా ప్రజలే చంపేస్తారు. జైల్లోనే వాడు ఎన్కౌంటర్ అవ్వటమో ఉరిశిక్ష పట్టమో జరగాలి. బయటకు వస్తే ఒక్కరోజు కూడా వాడిని బతకనీరు. తనే లొంగిపోయాడు. అటువంటి అప్పుడు హత్య చేసినోడే దొరికాడు పోలీసులకి. ఇంకా ఎందుకు ఇన్ని రోజులు ఆలస్యం చేస్తున్నారు? మరి వైష్ణవికి ఎప్పుడు న్యాయం జరిగిద్దో తెలియదు. చట్టము తొందరగా చర్యలు తీసుకొని వాళ్ళ తల్లికి ముందుగా వాళ్ళ తల్లిని, ఆ తర్వాత వీడి అన్నల్ని శిక్షించాలి. ముందు ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉంటాయి. సమాజానికి చీడపురుగులైన ఈ హరిబాబు తల్లి లాంటి వాళ్ళు, హరిబాబు లాంటి వాళ్ళు అనవసరంగా వాడు ఒకళ్ళ జీవితంలోకి ప్రవేశించి ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసి చంపేసి, పకడ్బందీగా వాడు చంపేసి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ తల్లిదండ్రులు పక్కనే ఉండి చంపేసి వెళ్ళిపోయాడంటే వాడు ఎంత క్రూరుడో, వాడు ఎటువంటి వాటికైనా సరిపోతాడనేది చట్టం తెలుసుకొని వాడికి తగిన శిక్ష వేయాలి. ఆ వైష్ణవి ఆత్మ శాంతించాలి. ఆ తల్లి బాధ, తండ్రి బాధ, వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా వాళ్ళ బాధ తొందరగా తీరాలని భగవంతుని కోరుకుందాం మనందరం.